హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఆ పెండింగ్ బిల్లులని ఏప్రిల్ 10 లోపల చెల్లింపులు పూర్తి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఏపీలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏటా 7,059 రూపాయల భారీ మొత్తాన్ని అయితే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ నిధుల విడుదల అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక గొప్ప ఆశను చిగురింపజేసింది. ఏప్రిల్ 10వ తేదీ లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులైతే వేస్తోంది. ఈ విడుదల చేసిన నిధులలో ప్రధానంగా సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ కింద రావాల్సినటువంటి బకాయిల కోసం ప్రభుత్వం 1847.83 రూపాయలను కేటాయించింది. ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్నటువంటి ఈ సొమ్ము సకాలంలో అందటం చాలా ముఖ్యం. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ఆర్‌జీఎల్ఐ కింద పదవీ విరమణ చేసిన వారికి అందవలసిన 76 రూపాయలను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. విశేషం ఏమిటంటే ఈ 2 విభాగాలకు సంబంధించిన నిధులు ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో అంటే మార్చి 30 మరియు 31 తేదీలలో సంబంధిత ఉద్యోగుల మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో విజయవంతంగా అయితే జమ అయ్యాయి. దీనివల్ల మార్చి నెలాఖరు నాటికి వేలాది కుటుంబాలకు పెద్ద ఆర్థిక వెసులుబాటైతే కలిగింది. ఇక పెన్షనర్ల జీవితంలో అత్యంత కీలకమైన గ్రాట్యుటీ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రాట్యుటీ కోసం ప్రభుత్వం కేటాయించిన 3,411.33 రూపాయలను భారీ నిధులను ఇటీవల ఏప్రిల్ 4, 5 మరియు 6 తేదీలలో విడుదల చేయడం జరిగింది. ఈ 3 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల ఖాతాలో గ్రాట్యుటీ సొమ్ము నేరుగా జమ కావడంతో తమ కష్టార్జితం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వృద్ధులకు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చింది. జీవితాంతం సేవ చేసిన తర్వాత వచ్చే ఈ భారీ మొత్తం వారికి ఎంతో అవసరము. అయితే ఇప్పటికీ కొన్ని కీలకమైన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ప్రధానంగా పెన్షనర్లకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటే వారు దాచుకున్న అర్జిత సెలవుల నగదీకరణ బకాయిలు సుమారు 1,800 రూపాయలున్నాయి. వీటితో పాటుగా రాష్ట్ర రక్షణలో నిమగ్నమైన రాత్రి పగళ్ళు కష్టపడే పోలీస్ సిబ్బందికి అందవలసినటువంటి అదనపు సరెండర్ లీవ్స్ బకాయిలు 223.47 రూపాయల వరకు ఉన్నాయి. ఈ మొత్తాలన్నీ కలిపి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల ఏప్రిల్ 10వ తేదీ లోపల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ అధికారిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఈ వారంలోనే ఈ నిధులు కూడా క్రెడిట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కరువు ఉపశమనం డీఆర్ అరియర్స్ విషయానికి వస్తే ప్రభుత్వం గత సంక్రాంతి పండుగ కానుకగా 90% మంది పెన్షనర్లకు ఈ బకాయిలను ఇప్పటికే జమ చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల లేదా డీడీఓ స్థాయిలో డేటా సరిగ్గా లేకపోవడం వల్ల సుమారు 10% మంది పెన్షనర్లకు ఈ చెల్లింపులు అప్పట్లో ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ 10% మందికి సంబంధించి గతంలో కొన్ని బిల్లులు రీసబ్మిట్ చేయకపోవడం వల్లే ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వీరికి మరో అవకాశం కల్పించింది. ఆగిపోయిన బిల్లులను తిరిగి అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పించనుందనమాట. మరి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అంటే ఈ నెల 10వ తేదీ దాటిన తర్వాత నుండి ఎప్పుడైనా సరే ఆగిపోయిన ఆ 10% మంది పెన్షనర్ల ఖాతాల్లో కూడా డీఆర్ అరియర్స్ చెల్లింపులు జరిగే అవకాశం ఉంది అనైతే తాజా సమాచారం అయితే అందుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ గడువులోపు బిల్లులన్నీ క్లియర్ అయితే పెన్షనర్లు మరియు ఉద్యోగుల ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. కాబట్టి మీ బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రభుత్వం తీసుకున్న ఈ వేగవంతమైన చర్యలు ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో సంతోషాన్ని అయితే నింపుతున్నాయి. త్వరలోనే అందరి ఖాతాల్లోనూ పెండింగ్ బకాయిలు జమ కావాలని అయితే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.